11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వీరందరూ ఎవరు? వాళ్ళందరూ మన పూర్వీకులు, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు. వీరందరూ చూడండి, వాగ్దానముల ఫలం అనుభవించకపోయిన దూరము నుండి చూచి వందనం చేసి అన్నమాట. వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే భూమి మీద ఎవరని? యాత్రికులు. ఇప్పుడు మనం కూడా అదే కదా, మనం యాత్రికులం పరదేశంలో ఎప్పుడయ్యాం? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్పాడు, మనం అందరికీ అవును క్రీస్తుతో నీ సహవాసం ప్రారంభమైంది ఎప్పుడు? ఒక వ్యక్తి తన జీవితంలో తన పాపం విషయం పశ్చాత్తాపడ్డప్పుడు. పాపం విషయం పశ్చాత్తాపం ఎప్పుడు పడతాడు? ఒకటే, దేవుని యొక్క వాక్యము ద్వారా గుచ్చబడినప్పుడు. సిలువ ప్రేమ చేత ఆ వ్యక్తి మలచబడినప్పుడు, క్రీస్తు సిలువ ప్రేమ తెలిసినప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపం అంటే తెలుసా? ఒక వ్యక్తి తన పాపం విషయమై ఏడ్చి మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండడం ఏమంటారు? పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మారు మనసుకి ఇది తేడా. పశ్చాత్తాపం తర్వాత మారు మనసు రావాలి. అంటే మారిన మనసు ఇంకా మళ్ళీ పాపం దొరికెళ్ళడు. వింటున్నారా? యోధా ఇస్కరియోతు దుఃఖపడ్డాడు, కానీ రక్షణార్థమైన మారు మనసు అతనికి కలగలేదు. వింటున్నారా? తమ దూరము నుండి భూమి మీద చూసి యాత్రికులం పరదేశులం అని వారంట విశ్వాసము గలవారై మన జీవితాలు కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తరువాత మనం ఈ భూమి మీద మనం యాత్రికులం పరదేశులం. అందుకే ప్రభు చెప్పాడు, ఏవి సత్యములో, ఏవి రమ్యములో, ఏవి మాన్యములో, ఏవి అవును వాటి మీద మీ మనసు ఉంచుకోండి అని చెప్పాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే వేటిని వెతకాలి? పైన వాటిని వెతకాలి. ఈ యాత్రలో, ఈ జీవితంలో, ఈ విశ్వాసంలో మనము మరింతగా విశ్వాస సంబంధమైన జీవితం జీవించడానికి అడుగు